శ్రీవారిమెట్టు చిరు వ్యాపారస్తులు యూనియన్ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎస్ జయచంద్ర, ఐద్వా జిల్లా కార్యదర్శి పి సాయిలక్ష్మి మాట్లాడారు. దేశంలోని మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయుని, గొప్ప సంఘ సంస్కర్త, రచయిత, కవయిత్రి అయిన సావిత్రిబాయి పూలే జీవితం అందరికీ ఆదర్శప్రాయమంటూ కొనియాడారు. 9 సంవత్సరాల వయసులో వివాహం చేసుకున్న భర్త ప్రోత్సాహంతో చదువుకొని ఉపాధ్యాయునిగా మారి అణగారిన వర్గాల మహిళలకు చదువు చెప్పడం జరిగిందని, అంతేకాకుండా ఆనాటి సమాజంలో ఉన్న సాంఘిక దురాచారాలను రూపుమాపడంలో కృషి చేశారు. ఆమె ఆశయ సాధనలోనే చివరికి అసలు బాసారని, అలాంటి ఆమె జీవితాన్ని ప్రజలకు, విద్యార్థులకు తెలియజేసే ఆమె జయంతిని ఉత్సాహంగా నిర్వహించామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు జయంతి, నాయకులు యుగంధర్, చిట్టిబాబు, మధు, ప్రకాష్, చిరంజీవి, పెంచులయ్య, త్యాగవాణి, ఉమాలక్ష్మి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు 200 సంవత్సరాల ముందే మన సావిత్రిబాయి పూలే గారు మహిళల పట్ల ముందు చూపుతో వాళ్ళ చదువుల కోసము, వాళ్ళను ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి ఆమె చాలా త్యాగాలు చేసింది. ఆమె త్యాగాల ఫలితమే ఈరోజు అంటే ఉన్నత శిఖరాలు అధిరోహించినటువంటి మహిళలందరూ కూడా ఆ విత్తనం నుంచి మొలకెత్తిన వాళ్ళమే మనం అందరం కూడా. కాబట్టి ఆమెకి ఈరోజు జయంతి సందర్భంగా జోహార్లు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఆమె మంచి కవయిత్రి, మంచి మంచి పుస్తకాలు సమాజానికి ఉపయోగపడేటివన్నిటి కూడా ఆమె రాయడం జరిగింది. అదేవిధంగా ఆమె బాల్య వివాహాలకు వ్యతిరేకంగా, అలాగే కులమతాలకు వ్యతిరేకంగా ఇలా చాలా కార్యక్రమాల్ని ఆమె నిర్వహించడం జరిగింది. వాళ్ళ భర్త జ్యోతిరావు పూలే ఆమెకు అండగా నిలబడి ఆడపిల్లలకు స్కూల్స్ స్థాపించడం దగ్గర నుంచి వాళ్ళ చదువులు పూర్తయ్యే వరకు కూడా ఆమె వెనుకుండి ఆమెతో పోరాటాలు చేయడం అనేది నిజంగా గర్వకారణము. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా సిఐటియు శ్రీవారిమెట్టు యూనియన్ ఆధ్వర్యంలో టీటీడీ పరిపాలన భవనం ఎదురుగా చేస్తున్న నిరాహార దీక్షలో సావిత్రిబాయి పూలే జయంతిని ఘనంగా నిర్వహించుకోవడం అనేది జరిగింది. ఈరోజు సావిత్రిబాయి పూలే ఫలితంగా ఈరోజు మహిళలకు అందరికీ అక్షరాస్యత సాధించడంలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించింది. ఆ రోజు వాళ్ళ బ్రాహ్మణ నిజానికి వ్యతిరేకంగా, అదేవిధంగా వైశ్య నిజానికి వ్యతిరేకంగా, క్షత్రియులు, రాజులు ఇట్లాంటి వాళ్ళకు వ్యతిరేకంగా ఆమె ఒక పెద్ద ఉద్యమాన్ని నడిపింది. మహిళలందరికీ సమానమైనటువంటి చోటు ఉండాలి, పురుషులకు, స్త్రీలకు సమానమైనటువంటి విద్యా అవకాశాలు ఉండాలని చెప్పిననేది ఆ రోజు ఒక పెద్ద ఉద్యమానికి నాంది పలికింది. అదేవిధంగా బాల్య వివాహంతో పాటు బాల్య వివాహాలకు వ్యతిరేకంగా, కులాంతర మతాంతర వివాహాలకు వ్యతిరేకంగా ఒక పెద్ద ఉద్యమాన్ని నడిపింది. నేడు ఆమె స్ఫూర్తితో దేశవ్యాప్తంగా కూడా మహిళలు అందరూ కూడా ఈరోజు చదువుకుంటున్నారు. చదువుల్లోనూ అన్ని రంగాల్లోనూ మహిళలు ముందంజ వస్తున్నటువంటి పరిస్థితిని ఈరోజు చూస్తూ ఉన్నాం. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా మహిళలను చైతన్యవంతులను చేయడంలో ఆమె ఒక కీలకమైనటువంటి పాత్ర వహించింది. ఆమె స్ఫూర్తితోనే ఈరోజు అత్యాచారాలకు వ్యతిరేకంగా ఒక పెద్ద ఉద్యమానికి నాంది పట్టుకుంటూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వాలు గుర్తించి ఈ సమస్యను పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి నిమిషానికి 5 నిమిషాలకు ఒకసారి ఒక మహిళల పైన అత్యాచారం జరుగుతుంది. ప్రతి 15 నిమిషాలకు ఒకసారి మహిళల పైన వేధింపులు గురవుతూ ఉన్నాయి. ఇది ఎవరో చెప్పినటువంటి లెక్క కాదు, ఇది స్వయాన పార్లమెంట్లో మంత్రి గారు చెప్పినటువంటి లెక్క ప్రకారం ఇలా ఈ రకమైనటువంటి పద్ధతిలో 1847లో ఏ పద్ధతి అయితే కొనసాగుతూ ఉందో అదే మాదిరిగా